పరిశుద్ధాత్మా వేంచేసి రావా, నూత్రీకరించుమా మా జీవితాలను. పాపమును గూర్చియు శాపమును గూర్చియు నీతిని గూర్చియు ఒప్పింపచేయుమా, పాపమును గూర్చియు శాపమును గూర్చియు నీతిని గూర్చియు ఒప్పింపచేయుమా, పరిశుద్ధాత్మా వేంచేసి రావా, నూత్రీకరించుమా మా జీవితాలను. నీ ఆత్మవరములతో నీ ఆత్మ ఫలములతో నీ ప్రేమ గుణములతో అభిషేకం చేయుమా, నీ ఆత్మవరములతో నీ ఆత్మ ఫలములతో నీ ప్రేమ గుణములతో అభిషేకం చేయుమా, పరిశుద్ధాత్మా వేంచేసి రావా, నూత్రీకరించుమా మా జీవితాలను. పరిశుద్ధాత్మా వేంచేసి రావా, నూత్రీకరించుమా మా జీవితాలను. అందరికీ శుభోదయం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం కనపర్రు విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు సామినేని పాల్ జోసెఫ్ మరియ గోరెట్టి దంపతులకు వారి యొక్క 42వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా దీప్తి, దివ్య, ధీరా, అర్పన్, అర్చన్, ఆరన్, మీహన్ కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు వీరి కుటుంబం కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. విజయవాడ మిత్రాసనం మేకా భూషణం, కాంతమ్మ, మేకా దేవరాజు, మేరీ పుష్పలత, సురేష్, మౌనిక, కరుణ, ఖ్యాతి, రామ్, సర్వాజరాయ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. అమెరికాలో 17వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట సురేష్, మంజుల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా సామినేని బెంజమిన్, జ్యోతి పూజ. గుంటూరు మిత్రాసనం టి సింహరాయుడు పదవి విరమణ సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం తుమ్మ రాజరత్నారెడ్డి, ఆగ్నేయమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం చిల్వేరి విచారణ జన్మదినం జరుపుకుంటున్న ప్రణీత్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, శ్రీకాంత్ రెడ్డికి మంచి జ్ఞానమును ప్రసాదించమని జడ్డు సుధాకర్, జ్యోతిల కుటుంబంలో దేవమాత చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మిత్రాసనం బట్టగాని
చంద్రపాణి భాస్కర్ రావు మరియమ్మలకు ఆయురారోగ్యములు, రోషన్ భావనలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ పెంటారెడ్డి మేరీ లిల్లీ పుష్ప ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కుటుంబంలో మరణించిన ఇతర ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పిఎల్ మర్రెడ్డి సుందరి కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ జన్మదినం జరుపుకుంటున్న తిరుమల రెడ్డి జోసఫ్ నేతన్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా తిరుమల రెడ్డి జోసఫ్ రెడ్డి మరియరాణి అనిల్ రమ్య కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రకాష్ బాబు, రాజేశ్వరి, బాలచందు, సుజిత్, అశోక్ కుమార్, హరిత, భారత్, రజీనా, సంపత్ కుమార్, సుకన్య దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పులిపాక మరియమ్మ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం కె త్రినాథరావు, లతా, ఈసాకు, రాజశేఖర్, సుజాత, ఎన్ వరలక్ష్మిల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ 9వ జన్మదినం జరుపుకుంటున్న కొమ్మారెడ్డి నేహారెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఏరువ మరియ రాజప్రతాప్ రెడ్డి, లూర్దిరెడ్డి, సిరి, నిఖిల్ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ మాదాను తెరసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఎన్నయ్య అంతోనమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మేత్రాసనం నిర్మలా సిస్టర్స్ ఆధ్వర్యములో ఫాదర్ ఫ్రాస్కాగ్న మెమోరియల్ లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న లెప్రసీ పేషెంట్స్కు మరియు సేవ చేస్తున్న మఠకన్యలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. 39వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎన్ స్వామిన్ దాసు, కె కమల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ప్రవీణ్, ప్రమోద్, ప్రియాంక, మంజుష కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న బల్లి అంతోని మాన్విత్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా బల్లి చిన్నబాబు, స్వరూపరాణి కుటుంబ సభ్యుల పూజ. జగద్గిరిగుట్ట విచారణ గాయం రాయపరెడ్డి కత్రీనా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ గువ్వల జూలియన్, లూర్దమ్మ కుటుంబంలో మరణించిన గువ్వల ఎన్నయ్య, చిన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని మరియ తల్లి పేరిట కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మేత్రాసనం ఎడ్వర్డ్, అనిల్, కీర్తన, ఫ్రాన్సిస్, సునీల, రాహేల్, నిర్మల, నిఖిత్, కమల్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రెహమత్ నగర్ విచారణ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బాలస్వామి, విజయలక్ష్మి, నాగబత్తిని దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, వీరి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన అన్ని మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బాజర్గట్ట విచారణ జన్మదినం జరుపుకుంటున్న తానం సుశీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా తానం అలెగ్జాండర్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం తాడేపల్లి విచారణ కె పీటర్ ప్రవీణ్, మృదిల కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఖమ్మం మేత్రాసనం బొజ్జగాని మేరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మాదాను డెన్నీ, విజయ్ కుమార్, కరుణజ్యోతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా దివ్య బాలయేసు పేరిట కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశములతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రభు వారిని హేరాళముగా దీవించినట్లు, వారి తలంపులు నెరవేరినట్లుగా మన ధర్మదాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. మరణాన్ని జయించినటువంటి ప్రభువు 40 రోజుల పాటు అనేక సార్లు తన యొక్క శిష్యులకు దర్శనమిచ్చి వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి వారిలో విశ్వాసాన్ని ధైర్యాన్ని నింపి తను వచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని ఆయన ఎక్కడ నుండి వచ్చాడో ఈ లోకములోనికి తిరిగి ఆయన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళినటువంటి మహోత్సవము ఈరోజు. ఈ మహోత్సవం మానవ జాతి ఈ సృష్టి యొక్క జీవిత పరమార్థం ఏమిటి అని తెలియపరుస్తూ ఉంది. అందుకే అపోస్తుల చర్యలు 1వ అధ్యాయం 11వ వచనములో యేసు ప్రభువు మరణాన్ని జయించి ఆ తర్వాత తన తండ్రి వద్దకు ఆయన వెళ్ళిపోయేటటువంటి మోక్షారోహణమయ్యేటటువంటి సమయంలో దేవదూత అక్కడున్నటువంటి ప్రజలను చూచి ఈ విధముగా అంటూ ఉంది, గలిలయలారా, మీరెందుకు ఇంకనిక్కడ నిలబడి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకం చేర్చుకోబడిన యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే అతడు మరలా వచ్చును అని ప్రభు యొక్క 2వ రాకడ గురించి ఈ దూతలు చెప్తూ ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ ద్వారా మన యొక్క గమ్యం పరలోకమని, మన శాశ్వతమైన నివాసము దేవుని యొక్క సన్నిధి అని ఈరోజు మనం గ్రహించాలి. కానీ మానవ జాతి మనందరము కూడా ఈ లోకమే శాశ్వతము అన్నట్లుగా జీవించినటువంటి సందర్భాలను తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుషులకు శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria.
ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపి మా మనవి నాలకింపుము మా మనవి నాలకింపుము గ్లోరియా 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 పితకుడి ప్రక్కన కూర్చున్నవారా మా నేత్రములను తెరువమని నిన్ను వేడుచున్నాము నీ దయనే కోరెదము నిన్ను స్తుతించెదము నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనుషులకు శాంతి 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 గ్లోరియా 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలయనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావుకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మోక్షారోహణ మహోత్సవము
మొదటి పట్టణము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫిలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకును పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తిస్మమును ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. నిఖిత జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువుని కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. అందరూ. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. 2వ పట్టణము. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 17 నుంచి 23 వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమునర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరపిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానము చేసిన
దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడిప్రక్కన కూర్చుండబెట్టుకొనున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, నా హృదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, నా హృదిని నిరతం ఆవరించరావా. పలుమార్లు నీకై ప్రార్థించినాను, పలుమార్లు నీకై ప్రార్థించినాను. నీ పరమ వరములతో మము నింపరావా, నీ పరమ వరములతో మము నింపరావా. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. నా ప్రజలారా, నా ప్రియులారా, అనాథులుగా వదలను భయమికహీలా. నా ప్రజలారా, నా ప్రియులారా, అనాథులుగా వదలను భయమికహీలా. ఓదార్చు ఆత్మను నే పంపెదను, ఓదార్చు ఆత్మను నే పంపెదను. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. పవిత్రాత్మదేవ వేంచేసిరావా, మా హృదిని నిరతం ఆవరించరావా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 28వ అధ్యాయము, వచనములు 16 నుండి 20 వరకు. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త అధ్యాయము 28, వచనములు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి.
అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారి వద్దకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఎంతో సంపద కలిగినటువంటి ధనవంతుడు ఒకడు ఉండేవాడు. ఈ ధనవంతునికి సంపద ఎంత ఉన్నా కూడా జీవితంలో ఆనందముగా సంతోషముగా ఉండేటటువంటి రహస్యం ఏమిటో అర్థం కావటం లేదు. అందుకే అనేక మందిని ఆయన జీవితం సంతోషముగా ఉండాలంటే ఒక రహస్యం, ఏదైనా ఒక సూక్తి ఏమిటి అనుసరించటానికి అని దేశాలు తిరిగాడు. ఆయన ఈ విధముగా అనేక దేశాలు తిరగగా ఒక తెలివి కలిగినటువంటి మనిషిని కనుగొన్నాడు. ఆ తెలివి కలిగినటువంటి మనిషి జీవితం ఆనందముగా ఉండాలంటే రహస్యం నాకు తెలుసు అని చెప్పి, ఆ రహస్యం ఏమనగా, తాత మరణిస్తాడు, కుమారుడు మరణిస్తాడు, మనుమడు మరణిస్తాడు, ముది మనుమడు మరణిస్తాడు అని ఈ 4 వాక్యాలు చెప్పాడు. తాత మరణిస్తాడు, కుమారుడు మరణిస్తాడు, మనుమడు మరణిస్తాడు, ముది మనుమడు కూడా మరణిస్తాడు అని ఈ 4 వాక్యాలు గుర్తుపెట్టుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు ఈయన, నేను అడుగుతుంది సంతోషం గురించి అయితే నువ్వేంటి మరణం గురించి చెప్తూ ఉన్నావు? సంతోషానికి నీవు చెప్పిన ఈ 4 మాటలకు ఏమిటి సంబంధం అని అడిగినప్పుడు, మరణం మామూలుగా పెద్దవాళ్ళకు వస్తుంది, ఆ తర్వాత చిన్న వాళ్ళకు వస్తుంది. అందుకే తాత మరణిస్తాడు, కుమారుడు మరణిస్తాడు, మనుమడు మరణిస్తాడు, ముది మనుమడు మరణిస్తాడు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తన యొక్క కుమారుణ్ణి మరణించటం చూడటం ఇష్టం ఉండదు. ఏ వ్యక్తికి కూడా తన మనుమణ్ణి మరణించటం ఏ వ్యక్తికి ఇష్టం ఉండదు. ఈ రహస్యాన్ని నీవు గుర్తుపెట్టుకున్నట్లయితే మరణం అనేది సహజం అని నీవు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటావు, నీవు ఆనందంగా ఉండవచ్చు అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరణం అనేది జీవితంలో చివరిది కాదు. మరణము తరువాత శాశ్వతమైనటువంటి జీవితం ఉన్నది అని ఈరోజు మనం ఈ మహోత్సవం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందుకే ప్రభువు ఆయన మరణాన్ని జయించిన తరువాత తిరిగి తండ్రి వద్దకు మోక్షారోహణము అయ్యారు. ఈ మోక్షారోహణం ఆయన అయ్యారు కాబట్టి మన యొక్క భవిష్యత్తు ఏమిటి అని ఈ పండుగ మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. మనము పరలోకానికి చెందినటువంటి వారము. అయితే పరలోకానికి వెళ్ళాలంటే మనం 2 షరతులు ఉన్నాయి. పరలోకానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం మరణించాలి. అది ఎవరికి ఇష్టం ఉండదు, మరణించటం ఇష్టం ఉండదు. కానీ పరలోకానికి వెళ్ళటం మాత్రం అందరికీ ఇష్టమే, కానీ అది సాధ్యం కాదు. ఒక విచారణ గురువు తన గుళ్ళో ప్రసంగం చెప్తూ, ఎవరికైతే మోక్షము వెళ్ళాలి అని ఉన్నది అందరూ పైకి లేచి నిలబడండి అనగా గుళ్ళో ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజలందరూ పైకి లేచి నిలబడ్డారు. ఆ తర్వాత సరేనని మీరందరూ కూడా కూర్చోండి అని చెప్పి, ఎవరైతే మరణించాలనుందో అటువంటి వాళ్ళు నిలబడండి అనగా ఎవ్వరూ కూడా నిలబడలేదు. మోక్షానికి ఎవరికైతే వెళ్ళాలనుకుంటున్నారో అని అడిగినప్పుడు అందరూ నిలబడ్డారు. కానీ ఎవరికైతే మరణించాలి అని ఉందో నిలబడండి అని చెప్పినప్పుడు ఎవ్వరూ కూడా నిలబడలేదు. అయితే ఆ చర్చిలో పనిచేసేటటువంటి ఉపదేశి ఒక్కడు పైకి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఫాదర్ గారు ఆ ఉపదేశి వైపు ఆశ్చర్యంగా చూశారు. ఎవ్వరికీ మరణించటం ఇష్టం లేదు, నువ్వెందుకు నిలబడ్డావు అని అడిగినప్పుడు
ఫాదర్ గారండి మీరొక్కరే ఉన్నారు కదా నిలబడి తోడుగా, నేను కూడా మీతో పాటు వస్తాను, ఉపదేశిగా నేను లేకపోతే ఎవరు వస్తారు మీకు తోడుగా అన్నాడు. మనుషులందరూ మరణం అంటే భయపడతారు, కానీ మరణించనిదే మనము మోక్షమునకు చేరము, మరణించనిదే ప్రభువు వలె మనము ఉన్నతమైనటువంటి మహిమను పొందలేము అని మనం గ్రహించము. అందుకే మొట్టమొదటిగా పరలోకము చేరాలి అంటే షరతు మరణించాలి. మరణము లేకుండా జీవించి ఉండగా పరలోకానికి మనం వెళ్ళటం సాధ్యం కాదు. అందుకే మరణం అనేది ఒక సత్యము అని, అది అందరికీ అన్వయిస్తుంది అని మనం ఈరోజు గ్రహించాలి. రెండవదిగా మోక్షానికి వెళ్ళాలి అనగా ప్రభువు వలె జీవించాలి. యేసు ప్రభువు ఏ విధముగా తన జీవితాన్ని జీవించారో మనము కూడా ఆయన అడుగుజాడల్లో, ఆయన చూపిన మార్గములో ఆయన వలె జీవించాలి. ఆయన ఏ విధముగా జీవించాడు అనగా, ఆయన ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ఈ లోకానికి చెందినటువంటి వాడు కాదు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అందుకే శిష్యులతో మనం గడచిన వారమంతా కూడా పట్టణంలో వింటూ ఉన్నాం, నేను తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాలి అని వాళ్ళ హృదయాలను తయారు చేశాడు. కానీ ఆయన ఏ విధముగా బ్రతికి ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా తన దృష్టిని పరలోకం వైపు పెట్టాడో మనం కూడా చేయవలసింది అదే. అందుకే ఈరోజు ఈ వాక్యంలో మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఏమనగా, మీ నేత్రములు ఆకాశము వైపు తిప్పి ఉండాలి, కానీ మీ కాళ్ళు మాత్రం భూమి అందే ఉండాలి. ఏమిటి ఈ మాటలకు అర్థం? మనం పరలోక పౌరులమని చెప్పి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళనవసరము లేదు. అనగా పరలోకముకు చెందినటువంటి వాడను అని చెప్పినంత మాత్రమున మనము ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి మన బాధ్యతలను వదిలిపెట్టి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు. ఈ రెండు విషయాలు, ఒకవైపు నీవు పరలోకం వైపు చూస్తూనే నీ ధ్యాస, నీ దృష్టి ఆకాశము వైపు, మోక్షము వైపు ఉంచుతూనే నీ కాళ్ళను మాత్రం ఇక్కడే ఉంచాలి. కాళ్ళను ఇక్కడ ఉంచటం అంటే అర్థం, ఈ జీవితం జీవిస్తూ ఉండగానే మనము పరలోకము చేరుకోగలం. కుటుంబము ద్వారా, కుటుంబ జీవితము ద్వారా కూడా, మన బాధ్యతలు నిర్వహించటము ద్వారా కూడా మనము పరలోకమునకు చేరుకోగలం. అందుకే ఏ విధముగా ప్రభువు తండ్రి వద్దకు వెళ్ళిపోయే ముందు శిష్యులతో చెప్పారు, కొన్ని రోజుల తర్వాత మీరు నన్ను చూడరు, కానీ మరికొన్ని దినముల తర్వాత నన్ను చూస్తారు. నేను మీకోసం నివాసములు సిద్ధము చేయుటకు పరలోకమునకు తండ్రి వద్దకు వెళుతున్నాను అని. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యానములో మొట్టమొదటిగా మనందరము కూడా ధ్యానించేటటువంటి అంశము, మనము పరలోకానికి చెందినటువంటి పౌరులము. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనము పరలోక పౌరులము అని ఈ పాట ద్వారా మనం గ్రహించుదాం, ధ్యానం చేద్దాం. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. నాది నాదంటూ నాకెదురే లేదంటూ పేదోళ్ళ కడుపు కొట్టొద్దు, ఓ అత్యాశకు పోనే పోవద్దు. నాది నాదంటూ నాకెదురే లేదంటూ
అత్యాశకు పోనే పోవద్దు, ఓ పేదోళ్ళ నొళ్ళు కొట్టొద్దు. నీ సంపదల్ నిన్ను మోక్షమిచ్చునా, నీ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. ఈ సంపదల్ నిన్ను ప్రభుని చేర్చునా, ఈ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. అందుకే ఈ మహోత్సవం మనందరికీ మొట్టమొదటిగా గుర్తు చేసేది మనము పరలోకానికి చెందినటువంటి పౌరులము. అందుకే మన ధ్యాస, మన దృష్టి, మన యొక్క భవిష్యత్తు పరలోకం వైపు పెట్టి ఉండాలి అని ఈరోజు మొట్టమొదటిగా మనం గ్రహించాలి. అదే విధముగా పరలోకం వైపు త్రిప్పినటువంటి మనము అనేక సార్లు ఈ లోకమే శాశ్వతము, ఈ లోక సంపదే మన యొక్క దృష్టిగా జీవిస్తూ ఉంటాం. అందుకే నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా ప్రసంగంలో చెప్పాను, జీవులు అనేకం ఉన్నాయి, కానీ ఈ జీవులలో పంది ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఈ పందికి ఉన్నటువంటి విశిష్టత, బ్రతికి ఉన్న నాళ్ళు అది క్రిందే చూస్తూ ఉంది. ఆ బురద, ఆ రుచ్చు, ఆహారము అదే కావాలి దానికి. బ్రతికి ఉండగా ఎప్పుడూ కూడా తన దృష్టిని, తన చూపుని పైకి పెట్టదు. కానీ మరణించేటప్పుడు మాత్రమే అది పైకి చూస్తూ మరణిస్తూ ఉంది. ఈ రోజున మనిషి జీవితం చాలామంది అదే విధముగా జీవిస్తూ ఉన్నారు. బ్రతికి నన్నాళ్ళు పరలోకం గురించి ఆలోచించకుండా, దైవ చింతన లేకుండా, ఇది అశాశ్వతమైన జీవితమని, నిత్య జీవం ఉన్నదని గ్రహించకుండా బ్రతికి నన్నాళ్ళు అదే విధముగా జీవిస్తూ మరణం దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేవుని వైపు చూస్తూ ఉన్నాం. ఆ విధముగా కాకుండా మన దృష్టి బ్రతికి ఉన్నప్పుడే, అందుకే ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మన చూపు, మన దృష్టి, మన నేత్రములు పైకి ఉండాలి, కానీ మన కాళ్ళు కిందే ఉండాలి. కాళ్ళు కింద ఉండటం అనగా నేను మోక్షానికి చెందిన బిడ్డను, పరలోకానికి చెందిన బిడ్డను అని చెప్పి ఈ లోకములో మన యొక్క బాధ్యతలు మరచిపోకూడదు. అందుకే ప్రభువు మనందరికి ఇచ్చేటటువంటి సందేశము ప్రతిరోజు దివ్య బలి పూజలో కూడా గురువు చెప్తాడు, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము అని చెప్పినప్పుడు ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. పునీత సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఈ మాటను ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనేటటువంటి బిడ్డలందరికీ మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము అంటే మీ చూపు, మీ హృదయం ఎక్కడ ఉండాలి అనగా ఉన్నతము. ఉన్నతము అంటే పైకి, ఆకాశము. అప్పుడు ప్రజలు ఇచ్చేటటువంటి సమాధానం, ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభువు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా పునీతుడు చెప్తాడు, ఎప్పుడైతే గురువు నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమని చెప్తూ ఉన్నాడో అప్పుడు ఆ సమయంలో, ఆ దివ్య బలి పూజలో నేనేమి తిందామా, ఏమి త్రాగుదామా, మరి నా కుటుంబంలో ఇన్ని బాధలున్నాయి, నా జీవితంలో ఇన్ని కష్టాలు ఈ సమయంలో నేను అనుభవిస్తూ ఉన్నాను అని ఆలోచన లేకుండా వాటినన్నిటినీ వదిలిపెట్టు. అన్నిటినీ వదిలిపెట్టి నీ హృదయము, నీ మనస్సును ప్రభువు వైపు త్రిప్పుము, ఉన్నతమునకు త్రిప్పుము అని దివ్య బలి పూజలో గురువు చెప్పేటటువంటి ప్రతిరోజు ఆ మాటల వెనుక ఉద్దేశాన్ని ఈ పండుగ మనకు గుర్తు చేస్తూ ఉంది. మన మనస్సులు, మన హృదయములు ఉన్నతమునకు త్రిప్పాలి. ఈ రొచ్చు వైపు కాదు, ఈ క్రింద ఉన్నటువంటి బురద వైపు కాదు, ఈ చెత్త వైపు కాదు. మరి అదే విధముగా మన యొక్క కాళ్ళను మాత్రం ఈ లోకములో ఉంచాలి. కాళ్ళను ఉంచటం అంటే అర్థం, ప్రభువు
నీవు పరలోకానికి చెందిన బిడ్డవు కాబట్టి నీ బాధ్యతలు మరచిపో అని చెప్పటం లేదు. అందుకే ప్రభువు మోక్షారోహణం అయినటువంటి సందర్భములో ఈరోజు మనం విన్నటువంటి సువార్తలో ఆయన పైకి మోక్షారోహణమైన తర్వాత అక్కడ శిష్యులతో చెప్తున్నారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మనామమున జ్ఞాన స్నానం మొసగుడు, ప్రజలందరినీ నా శిష్యులను చేయుడు అని ఒక బాధ్యతనిస్తూ ఉన్నారు ప్రభువు. దివ్యబలి పూజ అయిపోయిన సమయంలో కూడా పూజ సమాప్తమైనది, ప్రభుని ప్రేమలో సేవలో మనము వెళ్ళుదము అంటారు గురువు. మనం పరలోకానికి చెందిన బిడ్డలము అని దివ్యబలి పూజ గుర్తు చేస్తూనే ఆ పూజ ముగిసిన తరువాత మీరు ఎక్కడే ఉండండి, ఇక డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళండి అని చెప్పడు. ప్రపంచంలోకి వెళ్ళి ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా నీ బాధ్యతలు నెరవేర్చు. దేవుని యొక్క ప్రేమను నీ యొక్క జీవితము ద్వారా ఇతరులకు ప్రకటించు. అందుకే ఈరోజు మనం చేసుకునేటటువంటి పండుగ ఈ రెండు విషయాలను, మన చూపు ఆకాశం వైపు, ఉన్నతము వైపు, కానీ మన పాదములు మాత్రము ఇక్కడే ఈ లోకంలో మన కుటుంబంతో, మన దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ దాన్ని కూడా మనం మరచిపోకూడదు అని ఈరోజు మనం గ్రహించాలి. అటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభుని వేడుకుందాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వారులకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు అని ఇప్పుడే మనం విశ్వాస సంగ్రహంలో ప్రకటించి ఉన్నాము. మరి దేవుని యొక్క కుడివైపున, తండ్రి యొక్క కుడివైపున కూర్చుని ఉన్న ప్రభువు, నా నామమున మీరు ఏమి అడిగినను మీకు వసుగుతాను అని మనతో పలుకుతూ ఈ సమయంలో మన యొక్క విన్నపములను, కోరికలను ఆ దేవాతి దేవుని యొక్క పవిత్ర బలిపీఠ సన్నిధిలో తండ్రి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ప్రభు యొక్క మోక్ష ఆరోహణ మహోత్సవాన్ని మేము ఈరోజు కొనియాడుతూ ఉండగా, మేము ఈ లోకములో ఎన్ని బాధలు కష్టాలకు లోనైనప్పటికీ మా నిత్య నివాసము ఉన్నతమున పరలోకమున ఉన్నది అని మేము గ్రహించి దాని ప్రకారము జీవిస్తూ ఇదే బోధనను ప్రపంచానికి ప్రకటించే శక్తిని తిరుసభకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి బిడ్డలందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ముఖ్యముగా అనేక మంది తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఈ పూజను అర్పిస్తూ ఉండగా మీరు వారికి ఇచ్చినటువంటి ఈ జీవితం అనేటటువంటి గొప్ప వరానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మరి వారికి బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను అనుగ్రహించమని, నీ బిడ్డలుగా ఈ లోకంలో ధైర్యంతో, విశ్వాసంతో జీవించే శక్తిని అనుగ్రహించమని, ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దంపతుల మధ్య ప్రేమను, అన్యోన్య దాంపత్య జీవితాన్ని ప్రసాదించమని, ఇతర ఉద్దేశములతో ఈ పూజా బలిని పెట్టిస్తున్నటువంటి వారి యొక్క తలంపులను కూడా నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఈ కరోనా విలయతాండవం చేస్తూ మమ్ములను గృహాలకు పరిమితం చేసినటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి గృహాన్ని దివ్యవాణి టీవీ ద్వారా మీరు ఒక గుడిగా మార్చారు. ప్రతి గృహములో దైవవాక్యాన్ని, దివ్య బలి పూజను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మాకు అందించటం ద్వారా మేము ఇంట్లో ఉన్నప్పటికీ కూడా
మా మనస్సులను ఉన్నతము వైపు త్రిప్పేటటువంటి అవకాశాన్ని ఈ ఛానల్ ద్వారా ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మరి దీనికోసం ఆర్థిక సహాయం చేస్తున్న దాతలందరినీ వారి యొక్క మంచి మనసుకు గాను దీవించండి. ఇంకా ప్రతి కుటుంబం కూడా దీనిలో భాగస్థులగునట్లు వారిని ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మేము అనేక బాధలకు కష్టాలకు లోనైనప్పటికీ కూడా ఇవి తాత్కాలికమన్నటువంటి విషయాన్ని మేము ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకొని, తద్వారా మేము పరలోక పౌరులము అని గ్రహించి ఆనందముతో సంతోషముతో జీవించుటకు కావలసిన శక్తియుక్తులను విశ్వాసమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వల్ల బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. ముఖ్యముగా ఆ వ్యాధిగ్రస్తులను మేము చిన్నచూపు చూడకుండా, వారిని చూచి భయపడకుండా, మేము ధైర్యముతో దేవుని బిడ్డలులాగా వారిని కూడా చూచేటటువంటి నేత్రములను మాకు అనుగ్రహించండి. కరోనా కోసం మందును కనుగొనటానికి ప్రయత్నం చేస్తున్న శాస్త్రవేత్తలను, డాక్టర్లను ఆశీర్వదించండి. నిరంతర సేవ చేస్తున్నటువంటి వైద్య బృందాలను, పోలీస్ శాఖ వారిని, అదేవిధంగా శుభ్రం చేసేటటువంటి సిబ్బందిని అందరినీ కూడా దీవించి వారి చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చెంత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చెంత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. ఏలియా భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. ఏలియా భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో ప్రోవుమా ప్రేమ సుధామయ. అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చెంత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. ఈ సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును
నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహమన గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో మీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు ప్రభువు మహిమాన్విత రాజు, పాపమరణముల విజేత, దేవదూతల స్తుతిగానములనందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయాధిపతి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును, అతని శరీర భాగములైన మనమును చేరుదుమను నమ్మకమును కలిగించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులును దూతల దళములును మీ మహత్వమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నిశాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రరాలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు జపము. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నేను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుము అని వేడుకొనుచున్నాను. ఆమేన్.
కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయా. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు నర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించున్నట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, మీకు తెలిసిన విధముగా 8 గంటలకు తెలుగులో మరియు 10 గంటలకు తెలుగులో, 12 గంటలకు మధ్యాహ్నం ఇంగ్లీష్లో మరియు సాయంత్రం 6 గంటలకు తెలుగులో దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. అదేవిధముగా మరి మనం ఈ నెల 1వ తేదీ నుంచి నెల మొత్తం కూడా మరియమాత పూజిత మాసముగా కొనియాడుతూ ఉన్నాము. మరి ఇక వారం రోజులు మాత్రమే, అనగా ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ 8 రోజులు. మరి ఇప్పటి వరకు అనేక వందల కుటుంబాలు మరియ తల్లిని కొనియాడుతూ ఉన్నారు. మరి ఇంకా ఎవరైనా ఇన్ని రోజులు కూడా కొనియాడేటటువంటి అవకాశం లేనట్లయితే దయచేసి ఈ 8 రోజులైనా కూడా కనీసం మరియ తల్లిని కొనియాడవలసిందిగా ముఖ్యముగా ప్రతి కథోలిక కుటుంబానికి మరియదల సభ్యులందరికీ కూడా మనవి చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. మరి అదే విధముగా వచ్చే ఆదివారం పెంతెకోస్తు మహోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యవాణి టీవీ నవదిన ప్రార్థనలు మనం మొదలు పెట్టుకున్నాం. మరి ఈరోజు ఆ ప్రార్థన 3వ రోజు సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత 7:30 గంటలకు నవదిన ప్రార్థన 3వ రోజు పెంతెకోస్తు సందర్భంగా అర్పించబడుతూ ఉంది. మరి మరియమాతను పూజిత మాసంగా కొనియాడేటటువంటి ప్రార్థన సాయంత్రం 5:35 ప్రారంభమవుతూ ఉంది. అన్ని కార్యక్రమాలలో భక్తియుతంగా పాల్గొనవలసిందిగా పూజలు అర్పించేటటువంటి వారు చివరి నిమిషం వరకు కాకుండా ముందుగానే దివ్యవాణి టీవీ నంబర్స్ను సంప్రదించగలరు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ
మీ యొక్క శిరములను వంచి మోక్షారోహణ మహోత్సవ సందర్భముగా ప్రభు యొక్క ప్రత్యేక దీవెనలకై ప్రార్థింపుడు. ఈ రోజున సర్వశక్తిగల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయ నిమిత్తము ద్వారము తెరచి మీకొక త్రోవను సిద్ధపరచెను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. క్రీస్తు ప్రభువు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. క్రీస్తు ప్రభువు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నారని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంతము వరకు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. ఆదరించు వాడవు, ఆదుకొను వాడవు, సేద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. ఆదరించు వాడవు, ఆదుకొను వాడవు, సేద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నా హృదయమిని ఆలయమని అంటివి, నాలోన నివసించి గొప్పవానిగా ఉంటివి. నా హృదయమిని ఆలయమని అంటివి, నాలోన నివసించి గొప్పవానిగా ఉంటివి. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా.